Good morning, students. This video covered what is meant by canal, advantages of canal, disadvantages of canal, what is meant by canal lining, and advantages of canal lining and disadvantages of canal lining. These are the topics under 4th unit. So before we start this topic, what is meant by canal? So canal is defined as an artificial channel constructed on the ground to carry water from river or another canal or reservoir to the fields. So fields ki we are carrying water. మనకి కావాల్సిన పొలాలకి మనం వాటర్ని క్యారీ చేస్తున్నాం. సో వాటర్ని క్యారీ చేస్తున్నాం కాబట్టి మనం ఈ స్ట్రక్చర్ని ఆర్టిఫిషియల్ ఛానల్ అంటాం. స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ ఛానల్ కన్స్ట్రక్టెడ్. దేనికోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం? దేనికోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం? టు క్యారీ ద వాటర్ ఫ్రమ్ రివర్ నుంచి మనం వాటర్ సప్లై చేయడానికి కానీ, కెనాల్ నుంచి వాటర్ సప్లై చేయడానికి కానీ, రిజర్వాయర్ నుంచి వాటర్ సప్లై చేయడానికి కానీ మనం ఈ స్ట్రక్చర్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. అదే కెనాల్ అనమాట. సో ఎక్కడికి వాటర్ సప్లై చేస్తున్నాం? టు ది ఫీల్డ్స్కి, మీన్స్ అగ్రికల్చర్ ల్యాండ్కి. సో అగ్రికల్చర్ ల్యాండ్కి మనం వాటర్ని సప్లై చేయడానికి ఆర్టిఫిషియల్గా ఒక స్ట్రక్చర్ని గ్రౌండ్ పైన మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దాన్ని కెనాల్ అంటున్నాం. సో ఈ కెనాల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఈ కెనాల్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని మీకు అందరికీ తెలుసు. జస్ట్ నేను పాయింట్స్ చదువుకుంటూ వెళ్తాను. ఓకేనా? జస్ట్ వినండి చాలు. కెనాల్స్ ఆర్ ది మల్టీపర్పస్ where apart from irrigation, hydroelectricity generation, navigation, drinking water supply and fishery development is also done. సో కెనాల్స్ అనేది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అది ఇరిగేషన్కి యూజ్ చేసుకోవచ్చు, జనరేటింగ్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకోవచ్చు, నావిగేషన్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, డ్రింకింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఫిషరీ డెవలప్మెంట్ కూడా మనం కెనాల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో కెనాల్స్ ఆర్ ఆల్సో బికమింగ్ ఏ సోర్స్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్. సో కెనాల్స్ అనేవి కూడా మనం టూరిస్ట్ అట్రాక్షన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అన్ఇరిగేటెడ్ వాటర్ ల్యాండ్స్ క్యాన్ బి డెవలప్డ్ బై కెనాల్ ఇరిగేషన్ విచ్ వుడ్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ బయోమాస్ ఇన్ ద ఏరియా. సో అన్ఇరిగేటెడ్ వేస్ట్ ల్యాండ్స్, సో బీడు భూములు కానీ బంజరు భూములు కానీ ఏవైనా ఉంటే మన ఈ కెనాల్స్ ద్వారా వాటిని మనము అగ్రికల్చర్ ల్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు. So canal system is a permanent structure, hence the only maintenance is required for getting its benefits for a long time. సో కెనాల్ కనుక ఒకసారి మనం కట్టినాం అనుకో, అది పర్మనెంట్ స్ట్రక్చర్ అనమాట. సో అది ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకుంటే దానివల్ల బెనిఫిట్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఎకనామికల్ డెవలప్మెంట్ క్యాన్ బి ఎక్స్పెడిటెడ్ బై అవాయిడింగ్ డేంజరస్ డ్రాట్స్. సో ఎకనామిక్ డెవలప్మెంట్, సో మనకి కరువు ప్రాంతం నుంచి సో కెనాల్స్ అనేవి ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకుంటే, ప్రాపర్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి కరువు నుంచి బయటపడతాం. ప్రాపర్గా వాటర్ సప్లై కనుక మెయింటైన్ చేసుకుంటుంటే మనకి ప్రాపర్గా ప్రొడక్షన్ అగ్రికల్చర్ అనేది డెవలప్మెంట్, ఇరిగేషన్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, కెనాల్స్ ఆర్ ఫెడ్ బై రెయిన్ వాటర్ రిసీవ్డ్ బై రివర్స్ అండ్ ద వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. సో ఫస్ట్ ఏంటంటే రివర్స్ రిసీవ్డ్ వాటర్ ఫ్రమ్ రెయిన్ఫాల్. సో ఈ రెయిన్ఫాల్ ద్వారా వాటర్ని తీసుకుంటే ఆ రివర్స్ ద్వారా వాటర్ కెనాల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాయి. ఈ కలెక్ట్ చేసుకున్న కెనాల్స్ అగ్రికల్చర్ ల్యాండ్కి మనకి సప్లై చేస్తాయి. ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ నీడెడ్ మోర్ వాటర్ ఈజ్ ఆల్సో పాసిబుల్ త్రూ ద కెనాల్స్. సో క్రాప్కి కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వాటర్ని మనం సప్లై చేస్తే క్యాపబుల్ ఓన్లీ కెనాల్స్కి మాత్రమే ఉంది. నెక్స్ట్, డ్యూ టు ద ఎక్సెస్ ఆఫ్ ఎకనామిక్ investment, it is not a practical to provide canal irrigation to all the areas. So construction of the canals also takes more time. సో ఎకనామికల్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసుకుంటే ప్రతి చోట మన కెనాల్ని కన్స్ట్రక్షన్ చూసుకుని హైలీ ఇంపాసిబుల్. సో మనకి ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుందో, ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఆఫ్ ది వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇరిగేషన్కి, అక్కడ మాత్రమే మనకి కెనాల్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో అండ్ ఇట్ ఆల్సో ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు కన్స్ట్రక్ట్. ఓకేనా? డేంజరస్ ఫ్రమ్ డ్రౌనింగ్ ఆఫ్ ది పీపుల్ అండ్ యానిమల్స్ ఆర్ మోర్. సో కొన్నిసార్లు ప్రమాదం అంటే ఇది అడ్వాంటేజెస్ కాదు, సమ్టైమ్స్ ఇలా కూడా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్, ఎవాపరేషన్ అండ్ సీపేజ్. ఒక్క నిమిషం, దిస్ ఈజ్ నాట్ ద పాయింట్ ఆఫ్ అడ్వాంటేజెస్, దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజెస్ పాయింట్.
అడ్వాంటేజెస్ పాయింట్ చూడండి. గ్రౌండ్ వాటర్ లెవెల్ డస్ నాట్ గో డౌన్ అకౌంట్ ఆఫ్ ది కెనాల్ ఇరిగేషన్ బట్ ఆన్ ద కంట్రీ విచ్ లెవెల్స్ ఇస్ ఇంక్రీజ్ ద ఫెసిలిటీస్ డిగింగ్ ఆఫ్ వెల్స్. సో గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది మనం కెనాల్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా బావిలలో కూడా వాటర్ కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కెనాల్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. కెనాల్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో చూడండి, due to the imbalance of distribution of canal water, a situation of scarcity somewhere and water logging in other areas is caused due to the collection of water time. సో ఇంబ్యాలెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్, కెనాల్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా జరిగిపోతే ఒక చోట వాటర్ అనేది ఎక్సెస్ అయిపోయి వాటర్ లాగింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఇంకో చోట వాటర్ తక్కువ అయిపోయి స్కేర్సిటీ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. దీస్ ఆర్ ది మెయిన్ డిసడ్వాంటేజెస్. So supplying of water from canal to the fields is also very important. Maintenance is also very important. It makes the soil unproductive, has harmful underground salts and alkali come to the surface levels due to the water logging. Land can also become marshy there. సో ఎక్సెస్ ఆఫ్ వాటర్ మనం ఎక్కడైతే సప్లై చేస్తామో కెనాల్స్ ద్వారా అక్కడ మనకి వాటర్ లాగింగ్ ఏరియా ఫామ్ అవుతుంది. అక్కడ నుంచి ఆ వాటర్ లాగింగ్ ద్వారా మనకి ఆల్కలీ సాల్ట్స్, సెలైన్ కంటెంట్ ఎక్కువైపోయి దానివల్ల మనకి ఏమవుతుందంటే ప్లాంట్ గ్రోత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో many disease caused due to the spread of mosquitoes, worms and insects on account of stationary water in canals. సో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ స్టాక్ అవ్వడం వల్ల మస్కిటోస్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఫామ్ అయిపోయి కెనాల్లో మనకి డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. Sometimes efficient canal management results in excessive production of crops due to the which farmers are not able to get a suitable piece of their product to the market. కొన్నిసార్లు ఎక్కువ వాటర్ మనం సప్లై వల్ల ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడం వల్ల కూడా మనకి మార్కెట్లో ప్రాపర్గా రేట్ దొరకక దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్ని ఫేస్ చేయొచ్చు. Due to the storage of water in individual canals, crops are destroyed for want of irrigation. Due to the storage of water in individual canals, crops destroyed. Okay. Regular maintenance of canal is not done, due to which the sediments are collected, resulting in the reduction of the capacity of canals. So రెగ్యులర్గా మనకి కెనాల్ మెయింటైన్ చేసుకోవడం కూడా హైలీ రిస్క్ అనమాట. Due to the excessive economic investment, it is not practicable to provide a canal irrigation to all the areas. Construction also takes more time. ఓకే. డేంజరస్ ఫ్రమ్ డ్రౌనింగ్ ఆఫ్ ది పీపుల్ అండ్ యానిమల్స్ ఆర్ మోర్. సో ఎక్కువగా ప్రమాదవశాత్తు పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, పీపుల్స్ కానీ యానిమల్స్ కానీ. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్. ఎవాపరేషన్ అండ్ సీపేజ్ మే టేక్స్ ప్లేస్ ఇన్ ఓపెన్ ఛానల్ విచ్ కాజ్ లాసెస్ ఆఫ్ వాటర్. ఎవాపరేషన్ లాసెస్, సీపేజెస్ లాసెస్ ఎక్కువ ఉండడం వల్ల కెనాల్లో మనకి ప్రాపర్గా వాటర్ మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. Next, canal lining. This is the most important topic in this unit. What is meant by canal lining? Canal lining, చూడండి. Canal lining is an impermeable layer provided for the bed and sides of the canal. Canal lining is an impermeable layer provided for the bed and sides of the canal. Bed and sides of the canal improve the life and discharge capacity of canal. 60% to 80% of water lost through seepage in an unlined canal can be saved by construction of a canal lining. సో కెనాల్ లైనింగ్ అంటే ఏం లేదమ్మా, ఒక ఇంపర్మేబుల్ లేయర్ మీన్స్ విచ్ డజంట్ అలో ద సీపేజ్ ఆఫ్ వాటర్, విచ్ డజ్ అలో ద ఫ్లో ఆఫ్ వాటర్. సో ఫ్లో ఆఫ్ వాటర్ని రెడ్యూస్ చేసుకునే ఇంపర్మేబుల్ లేయర్ అది కెనాల్ బెడ్ పైన కానీ కెనాల్ సైడ్ స్లోప్స్లో కూడా మనం ఈ ఇంపర్మేబుల్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తాం. మీన్స్ కాంక్రీట్ బెడ్ పైన కాంక్రీట్ బెడ్ సైడ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో దానివల్ల 60 to 80% అనేది వాటర్ లాస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో దీన్ని కెనాల్ లైనింగ్ అంటారు. ఏం లేదమ్మా, మనకి కేసీ కెనాల్ ఉంది కర్నూలులో, అది కెనాల్ లైనింగ్ అంటారు. కెనాల్ లైనింగ్ అంటే ఏం లేదు, మట్టితో కెనాల్ని కట్టకుండా కెనాల్ బెడ్లో సిమెంట్ కాంక్రీట్ తోటి సైడ్కి సిమెంట్ కాంక్రీట్ తోటి మనం లేస్తే దాన్ని కెనాల్ లైనింగ్ అంటారు. సో ఈ కెనాల్ లైనింగ్ ఆ లేయర్ని ఏమంటే ఇంపర్మేబుల్ లేయర్, అంటే వాటర్ని అలో చేయని లేయర్ని ఇంపర్మేబుల్ లేయర్ అంటారు. సో అది కెనాల్ బెడ్లో కెనాల్ సైడ్స్ ప్రొటెక్ట్ చేస్తారు. సో దానివల్ల ఏముంటుంది 60 to 80% ఆఫ్ వాటర్ అనేది మనకి సీపేజ్ లాసెస్ అనేవి కంట్రోల్ చేయగలుగుతాం. దాన్ని కెనాల్ లైనింగ్ అంటారు.
ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ కెనాల్ లైనింగ్ అండ్ నెసెసిటీ అన్న అడ్వాంటేజెస్ అన్న కెనాల్ లైనింగ్ వల్ల ఏంటి? ఫస్ట్, ప్రివెంట్స్ ది వాటర్ సీపేజెస్ త్రూ సర్ఫేస్ ఆఫ్ ది కెనాల్. సో కెనాల్లో ఉన్న వాటర్ లాసెస్, వాటర్ సీపేజ్ లాసెస్ అన్నిటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో దానివల్ల మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ వాటర్ని స్టోర్ చేయగలుగుతాం అండ్ మెయింటైన్ చేయగలుగుతాం అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం. ఓకేనా? హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ ద వాటర్ లాగింగ్. ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది మనము సప్లై చేసి దానివల్ల వాటర్ స్టాగింగ్ ప్రాబ్లమ్స్ మనము కంట్రోల్ చేస్తాం, ప్రివెంట్ చేస్తాం. సో ఇంక్రీజింగ్ ది డిశ్చార్జ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఛానల్. సో డిశ్చార్జ్ క్యారింగ్ కెపాసిటీ. సో వాటర్ లాసెస్ అనేవి ఎక్కువ కావు కాబట్టి మనం ప్రాపర్ మెయింటైన్గా డిశ్చార్జ్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఛానల్ డిశ్చార్జ్ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజింగ్ ది ఛానల్ లైఫ్ అండ్ రెడ్యూసింగ్ ది మెయింటెనెన్స్ కాస్ట్. సో ప్రాపర్గా మనకి కెనాల్ లైనింగ్ ఉందనుకో, కెనాల్ యొక్క కెనాల్ యొక్క లైఫ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇంక్రీజింగ్ ది గ్రాస్ ఏరియా అండర్ కల్టివేషన్. సో పంట ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. ప్రాపర్గా రిక్వైర్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ని బట్టి రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటే త్రూ కెనాల్స్ ద్వారా మనకి క్రాప్ కల్టివేషన్ కూడా ఎక్కువ వస్తుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్, సిల్టింగ్ ఈజ్ ప్రివెంటింగ్ యాజ్ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. సో సిల్ట్ కనుక మనం తగ్గించుకుంటే కెనాల్లో పూడికలు కానీ మట్టి కానీ తగ్గించుకుంటే డిశ్చార్జ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. సో దానివల్ల వెలాసిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాను. నెక్స్ట్, ప్రివెంట్స్ టు రెడ్యూస్ ద వీడ్ గ్రోత్. సో కెనాల్ లైనింగ్ అనేది ప్రాపర్గా జరిగితే మనకి ప్రాపర్గా వాటర్ సప్లై జరుగుతూ ఉంటే మనకి పొలంలో ఉన్న వేస్ట్ గడ్డి, ఈ కలుపు మొక్కలను కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇంక్రీజింగ్ ది అవైలబుల్ హెడ్ ఫర్ పవర్ జనరేషన్ డ్యూ టు ద ఫ్లాటర్ గ్రేడియంట్. సో మనకి ప్రాపర్గా కెనాల్ లైనింగ్ని యూజ్ చేసుకున్నాం అనుకో, వాటర్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే పవర్ జనరేట్ అంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ పవర్ని కూడా జనరేట్ చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ కెనాల్ లైనింగ్. సో కెనాల్ లైనింగ్ వల్ల అడ్వాంటేజెస్ కాదు, డిసడ్వాంటేజెస్ కూడా జరుగుతాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే హెవీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్మెంట్. సో కెనాల్ లైనింగ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి హెవీ ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో బడ్జెట్తో కూడుకున్నది కెనాల్ లైనింగ్ అనేది. సో డిఫికల్ట్ టు షిఫ్ట్ ది అవుట్లెట్స్ అండ్ హ్యావింగ్ ఈజ్ అండ్ లైనింగ్ ఈజ్ పర్మనెంట్. సో కెనాల్ అవుట్లెట్స్ మనం షిఫ్ట్ చేసుకోవడం కష్టం, కానీ కెనాల్ లైనింగ్ అనేది ఒక్కసారి వేసుకున్నామంటే అది పర్మనెంట్గా మనకి ఫిక్స్ అయిపోతుంది. సో దానివల్ల మనకి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిఫికల్ట్ టు రిపేర్ ద డ్యామేజెస్ ఆఫ్ లైనింగ్. ఇప్పుడు కెనాల్లో కనుక ఎక్కడైనా ఈ కెనాల్ లైనింగ్లో కనుక డ్యామేజెస్ జరిగితే సీపేజ్ లాసెస్, పర్కులేషన్ లాసెస్, ఎవాపరేషన్ లాసెస్ మనకి ఎక్కువ అవ్వడం వల్ల డ్యామేజెస్ని మనం కంట్రోల్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవడం కొంచెం కాంప్లికేటెడ్తో కూడుకున్నది. నెక్స్ట్, బర్మ్ ఈజ్ అబ్సెంట్ లైనింగ్ ఛానల్. సో సేఫ్టీ, వర్టికల్ అండ్ పెడెస్ట్రియన్ ట్రాఫిక్ గెట్ ఈజ్ రిడ్యూస్డ్. సో బర్మ్ అంటే సైడ్కి వాకింగ్ చేసుకోవడానికి వే ఆఫ్ పాత్ అమ్మ. సో బర్మ్ అనేది కెనాల్లో మనము ప్రొవైడ్ చేసుకుంటే సో పెడెస్ట్రియన్స్కి కానీ, వెహికల్స్ మూవ్మెంట్కి కానీ, ట్రాఫిక్ కానీ మనము ఈజీగా అలో చేసుకోవచ్చు. దానివల్ల ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ వీడియో. కెనాల్ లైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. అడ్వాంటేజెస్ ఆఫ్ కెనాల్ లైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ స్టూడెంట్స్. కెనాల్ లైనింగ్ అంటే సింపుల్ అమ్మ. ఒక ఇంపర్మేబుల్ లేయర్ అనేది కెనాల్ బెడ్ పైన, కెనాల్ సైడ్స్లో పైన కన్స్ట్రక్షన్ చేస్తారు. అది కాంక్రీట్తో చేస్తారు. సో ఈ కెనాల్ లైనింగ్ వల్ల 60 to 80% ఆఫ్ వాటర్ అనేది సీపేజ్ లాసెస్, పర్కులేషన్ లాసెస్ వల్ల నుంచి మనం కంట్రోల్ చేయగలుగుతాం. Canal lining is the main purpose in canals. Only canals are used for supply of water from river to the fields. This is canal lining. I hope you understand, students. Thank you.